బ్రేకింగ్ న్యూస్. అదానితో మాజీ సీఎం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాల అంశంలో నిజానిజాలు తేల్చాలని సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షులు నల్లమోతు చక్రవర్తి డిమాండ్ చేశారు. పీసీ యాక్ట్ కింద జగన్ మీద కేసు నమోదు చేయాలని ఏసీబీ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. జగన్ స్కామ్ చేసినట్టు అమెరికా పోలీసులు అన్ని ఆధారాలు చూపిస్తున్నారని ఆయన అన్నారు. 100 కోట్లు దోచుకోవడానికి ప్రజలపై లక్షల కోట్ల భారం వేశారని జగన్పై ఆయన ఆరోపణలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి మాజీ సీఎం జగన్ పై అయితే ఏసీబీకి కంప్లైంట్ చేశారు. అదానీ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదానీతో ఏదైతే సికి కంపెనీకి సంబంధించి విద్యుత్ ఒప్పందాల్లో దాదాపుగా 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఇటీవల అమెరికాలో పోలీసులకు ఫిర్యాదు చేయడం, అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డిపై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని చెప్పి కూడా సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షులు నల్లమోతు చక్రవర్తి కొద్దిసేపటి విజయవాడ ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేశారు. జగన్ అవినీతిని బయట పెట్టాలని చెప్పి ఆయన అందులో ఫిర్యాదు చేశారు. జగన్ చేసిన ఈ స్కామ్ లో అమెరికా పోలీసుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకా జగన్ మీద ఎందుకు ఏపీ ప్రభుత్వం టార్చర్ చేస్తుంది, ఎందుకు జాప్యం చేస్తుంది, ఖచ్చితంగా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి, దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఆయన అయితే డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో పాటు ఆయన ఏసీబీ అధికారులకి ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించిన ఏసీబీ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కోవడం అయితే జరిగింది. అఖిల, అయితే శివ, ప్రస్తుతం మరి ఏసీబీ కేసు ఫైల్ చేస్తుందా లేదా జగన్ ని తీసుకొచ్చి విచారిస్తుందా? దీనిపై మాజీ సీఎం జగన్ రియాక్షన్ ఏమన్నా ఉందా? ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఖచ్చితంగా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అమెరికా న్యాయశాఖకు సంబంధించిన కేసు నమోదు చేయడం, ఆ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 1750 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు చేతులు మారినట్టు కూడా దీంట్లో ప్రధానమైన ఆరోపణగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కేసుకు సంబంధించి ఎటువంటి చేయాలనే దానికి సంబంధించి కూడా న్యాయ నిపుణుల సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఒకవేళ కేసు నమోదైతే మాత్రం ఖచ్చితంగా జగన్ ని పిలిచి విచారించే అవకాశం ఉంటే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అఖిల, అయితే శివ, ఇప్పటికే చూస్తున్నా అయితే అదానితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదంటూ కూడా వైసీపీ నేతలు అయితే ఇప్పటికే పలుమార్లు అయితే చెప్పారు. సో మరి ఇప్పుడు ఈ ఘటనపై ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఆయన ఫిర్యాదు చేశారు కాబట్టి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు తమ ప్రేమేం లేదనేది మాత్రమే రెగ్యులర్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఫిర్యాదు చేసిన అంశానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా అదే రకమైన అంశాన్ని అయితే చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అమెరికా పోలీసులకు సంబంధించి కూడా అంటే ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి ఇంకా విచారణ చేపట్టలేదు కాబట్టి విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏ రకంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం దీంట్లో అక్రమాలు జరిగాయి, కానీ తన ప్రమేయం లేకుండా జరిగిందని చెప్పి కూడా ఆయన ప్రధానంగా ఒక ఆరోపణ, ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అఖిల, అయితే ఇప్పుడు జగన్ తో సహా ఇంకా ఎవరైనా వైసీపీ నాయకులు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మరి ఏసీబీ ఈ కేసుపై ఎప్పుడు ముందుకెళ్లే ఛాన్స్ ఉందంటారు? అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు అప్పుడు విద్యుత్ శాఖకు సంబంధించిన కీలకంగా వ్యక్తులు వ్యవహరించిన పలువురు సీనియర్ అధికారులు ఈ కేసులో నిందితులుగా చేరే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే విద్యుత్ శాఖకు సంబంధించిన ఇద్దరు ప్రధానమైన అధికారులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వారిపై కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా ప్రస్తుతం మనం ఇందాక నుంచి అనుకున్నట్లు కూడా ఖచ్చితంగా న్యాయ నిపుణులకు సంబంధించి కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తారు. ఎందుకంటే ఏసీబీకి సంబంధించి ఒక కేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి అది దేని పరిధికి వస్తుంది, దేని కింద వస్తుంది, దానికి సంబంధించిన ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా న్యాయ నిపుణుల సంప్రదింపులు జరుపుతారు. ఆ తర్వాత కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసిన తర్వాత వారికి నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కమ్మంటారు. వారు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పి వివరణిస్తే సరే సార్, లేకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సో మొత్తం మీద ఏసీబీ అధికారులు ఇప్పుడు ఎటువంటి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, కేసు కడతారు
చేపడతారా లేకపోతే తమ జుడిషియల్లో లేదని వదిలేస్తారనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత వారి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అఖిల. రైట్, షూర్, థ్యాంక్ యూ.